నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం లేపుతున్నటువంటి సమస్య నీట్ ఎగ్జామ్. మరి ఈ నీట్ ఎగ్జామ్ చాలామంది పిల్లలు తమ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కళాశాలలో చదివించి తర్వాత కోచింగ్లకు లాంగ్ టర్మ్ అనేటువంటి కోచింగ్ సెంటర్లకు కూడా పంపించి మొత్తం మీద మా కొడుకును బిడ్డను డాక్టర్ చేయాలనే ఆలోచనలో చాలామంది పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఆశలను అడియాశలు చేస్తూ వాళ్ళ ఆశల మీద గండి కొడుతూ ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వం అట్లాగే ఎన్టీఏ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా తల్లిదండ్రుల ఆశలకు గండి కొడుతున్నట్టు మనం అనుకోవచ్చు. అయితే 2013లో భారతదేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా వైద్య మెడికల్ విద్య కోసం దాంట్లో ఎంట్రన్స్ ప్రవేశాల కోసం 2013లో ఈ నీట్ను తీసుకొచ్చారు భారతదేశ ప్రభుత్వం. అయితే 2024లో మే 5న ఎగ్జామ్ జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి మనం నీట్ ఎగ్జామ్ అనడం కన్నా చీట్ ఎగ్జామ్ అని అనొచ్చు. ఇది ఒక పెద్ద స్కామ్. నీట్ కాదు, ఇది చీట్ పక్కా. ఎవరు చేసిర్రు? బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అండదండలతోటి ఉండేటువంటి కొంతమంది చేసిర్రు. వాళ్ళకు తొత్తుగా వ్యవహరిస్తుంది ఎన్టీఏ. అయితే మే 5న జరిగినటువంటి ఈ ఎగ్జామ్లో 571 పట్టణాలలో ఎగ్జామ్ జరిగింది. తర్వాత 24 లక్షల మంది విద్యార్థులు ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. మరి దీని మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నీట్ మీద ఇంతవరకు ఎవరు కూడా స్పందించట్లేదు. సుప్రీంకోర్టు విచారణ చేపట్టాలి లేదా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా. కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లే. ఏమైతుంది? మే 5న జరిగినటువంటి ఎగ్జామ్లో దానికంటే ముందే పేపర్ లీక్ అయిందనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్లోని పాట్నా అనే పట్టణంలో లీక్ అయింది. ఈ లీకేజ్ అయిందని చెప్పేసి ఒక్కొక్క విద్యార్థి నుండి, ఆ లీక్ అయింది ఎక్కడైతే పాట్నా ఉందో అక్కడ ఒక్కొక్క విద్యార్థి నుంచి వెళ్ళి 30 మంది విద్యార్థుల వరకు, 30 మంది విద్యార్థుల దగ్గర ఒక్కొక్కరి నుంచి వెళ్ళి 30 నుండి 60 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి పేపర్ అమ్ముకున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. విచారణ చేయాలని చెప్పేసి పాట్నా పోలీస్ స్టేషన్లో అక్కడ ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత 13 మందిని అరెస్ట్ చేసిర్రు. ఇంతవరకు వాళ్ళ మీద విచారణ లేదు. వాళ్ళు ఎవరు, ఎందుకు చేసిర్రు, ఏంది అనేటువంటిది తెర ముందుకు తీసుకురావట్లేదు. వాళ్ళను మీడియా ముఖంగా తీసుకురావట్లేదు. విచారణ అక్కడ స్పష్టంగా జరగట్లేదు. మరి సిబిఐకి అప్పచెప్పాలని ఒక డిమాండ్ కూడా ఉంది. ఆ సిబిఐకి అప్పచెప్తేనే ఏదైనా నిజాయితీగా అక్కడ ఏం జరిగిందో బయటపడే అవకాశం ఉంటుంది. మరి ఎన్టీఏ తప్పిదం వల్లనే ఇదంతా జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని తప్పిదం వల్లనే ఈరోజు వేలాది లక్షలాది మంది పిల్లల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరి ఎగ్జామ్ నిర్వహణ అంటే ఈ ఎన్టీఏ సక్రమంగా ఎగ్జామ్ని నిర్వహించలేకపోయింది. ఈ ఎగ్జామ్ నిర్వహించడంలో ఎన్టీఏ ఫెయిల్ అయింది. 100కు 100% ఫెయిల్ అయింది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ సరిగ్గా నడపలేనప్పుడు ఇది ఎన్టీఏ ఎందుకు ఉండాలి? ఎన్టీఏ యొక్క విధులేంది? నీట్ ఎగ్జామ్ లాంటి భారతదేశంలో అత్యున్నత ఎంట్రన్స్ ఎగ్జామ్లను నిర్వహించాలి. ఇది ఒక భారతదేశంలో ఉండేటువంటి డాక్టర్లను తయారు చేసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే దీన్ని సరిగ్గా నిర్వహించలేకపోతే ఇంకా ఆ ఏజెన్సీ దానికి ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎందుకు ఉంచాలి అనేటువంటిది మనం చూడాలి. హర్యానా రాష్ట్రంలో ఒక సెంటర్లో 8 మందికి ర్యాంక్స్ వచ్చినాయి. పేపర్ లీక్ అయింది అక్కడ అని సోషల్ మీడియాలో, అక్కడ ఉండేటువంటి సోషల్ మీడియా, భారతదేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలలో మొత్తం షేర్ అయిపోయినాయి. కానీ ఎన్టీఏ వాదిస్తుంది పేపర్ లీక్ కాలేదు అని ఎన్టీఏ వాదిస్తుంది. మరి హర్యానాలో ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకు హిందీ పేపర్ వచ్చింది. అది గుర్తించి హిందీ పేపర్ వాళ్ళకి హిందీ ఇచ్చడానికి కొంత టైం పట్టింది. టైం ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి గ్రేస్ మార్కులు కలుపుతున్నాం అనేటువంటిది సొల్లు కబుర్లు చెప్తుంది. వాస్తవంగా ఎన్టీఏ మార్గదర్శకాల్లో
గ్రేస్ మార్కులు కలపాలని ఉందా లేదా, సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది అనేటువంటి విషయం కూడా మేము ముందుకు తీసుకొస్తా. కొమరం భీం జిల్లాలో కూడా దేశం మొత్తం ఒక పేపర్ అయితే, కొమరం భీం జిల్లాలో కొన్ని సెంటర్లో అక్కడ సెంటర్లో ఒక రకమైనటువంటి పేపర్ వచ్చింది. రాజస్థాన్లో కొద్దిమంది విద్యార్థులకు వేరే పేపర్ వచ్చింది. అయితే కొంత టైము నిర్దిష్ట టైం అంటూ లేదు, కొన్ని సెంటర్లో లేట్గా ఎగ్జామ్ కూడా జరిగింది. మొత్తంగా ఎన్టీఏ లోపం వల్ల ఇదంతా నడిచింది. పేపర్ గుజరాత్లోని పురుషోత్తమ్ రాయ్ అనేటువంటి కన్సల్టెన్సీకి చెందినటువంటి వ్యక్తి, తుషార్ భట్ అనేటువంటి ఒక టీచర్ వీళ్ళంతా ఒక స్కామ్ అన్నట్టు. అంటే 16 మంది పిల్లల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు ముందే తీసేసుకున్నారట. ఎందుకోసం? పేపర్ లీక్ చేస్తాం, మీకు ర్యాంకులు వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి, ర్యాంక్ చేస్తామని ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. మరి ఇంతవరకు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? పురుషోత్తమ్ రాయ్ మీద కావచ్చు, తుషార్ భట్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ మీద విచారణ ఎందుకు చేయట్లేదని మనం ప్రశ్నిస్తున్నాం. ఎన్టీఏ దాని మీద గవర్నమెంట్ విచారణ ఇంతవరకు ఆదేశించలేదు. వాళ్ళను పట్టించుకున్న పాపాన కూడా పోతలేరు. వాళ్ళను ఏం స్కామ్ జరిగినట్టే చూస్తున్నారు. అసలు గుజరాత్లో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. ఒకవేళ గుజరాత్లో ఇప్పుడు తుషార్ భట్ని ఇంకొక టీచర్ను కదిలిస్తే దాని వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉంటుంది కాబట్టి ఏం కదిలియట్లేదు. అట్లాగే ఎన్టీఏ అధికారులు ఈ గందరగోళం అంతా జరుగుతున్న సమయంలో ఎన్టీఏ అధికారులు నైట్ పూట ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ పేపర్ లీక్ కాలేదని సొల్లు కబుర్లు చెప్తున్నారు. గ్రేస్ మార్కులు ఇవ్వడంలోనే గందరగోళము ఉన్నది అన్నారు. అసలు గ్రేస్ మార్కులు ఇవ్వాలని ఏ మార్గదర్శకంలో ఉంది? నీట్ ఎగ్జామ్లో మీరు ఇచ్చినటువంటి గైడెన్స్లో ఉందా గ్రేస్ మార్కులు కలపమని? సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా? గ్రేస్ మార్కులు ఎప్పుడు కలపాలి? ఆన్లైన్ పేపర్ విధానం ఉంటే గ్రేస్ మార్కులు కలపాలి. కానీ వీళ్ళు ఓఎంఆర్ షీట్లో ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసిరు. దీనికి సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వలేదు గ్రేస్ మార్కులు కలపాలి. ఆన్లైన్ ఎగ్జామ్లోనే గ్రేస్ మార్కులు కలపాలని సుప్రీం ఇచ్చింది. తర్వాత నీట్ మార్గదర్శకాల్లో ఉన్నది. ఎగ్జామ్కు ముందు గ్రేస్ మార్కులు కలుపుతామని ఎక్కడ కూడా మార్గదర్శకాలు లేవు. వీలైతే ఆ మార్గదర్శకాలని గైడ్లైన్స్ చూసే ప్రయత్నం చేయండి. టైం బ్రేకింగ్ అయితే ఒకవేళ పేపర్ వెనక్కి లేట్గా తీసుకోవడం, కొంత ఈ అంతా కూడా టైం సెట్ కానప్పుడు గ్రేస్ మార్కులు ఆన్లైన్ విధానంలో కలపాలని ఉంది, కానీ ఆఫ్లైన్ విధానంలో కలపాలని ఎక్కడ కూడా లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు కొన్ని లక్షలు పెట్టి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పి వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా ఉండొద్దు, భవిష్యత్తు భావితరాలకు ఉపయోగపడాలి, డాక్టర్లు కావాలి, మంచి పొజిషన్లో నా కొడుకు బిడ్డ ఉండాలని చెప్పేసి చాలామంది ప్రయత్నం చేసిరు, ఆందోళన చెందుతురు. వాళ్ళ భవితవ్యం ఏంటి అనేటువంటిది చూస్తాను. శ్రీ చైతన్య నారాయణ లాంటి ఇట్లాంటి చాలా స్కూళ్ళల్లో కాలేజీలలో చదివిపించి తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ పంపించి వాళ్ళు అప్పు చేసి సొప్పు చేసి పేదోళ్ళు కూడా లక్షలు వెచ్చించి ఈరోజు పిల్లల్ని నీట్ ఎగ్జామ్ రాపిస్తే పరిస్థితి ఇది ఉంది. మరి ర్యాంకులు ప్రకటించిన దాంట్లో కూడా కరెక్ట్ లేదు. చూడండి, మొత్తం ఆ నీట్ ఎగ్జామ్ మొత్తం కూడా 180 మార్కులు ఉంటాయి మొత్తం ఎగ్జామ్కి. అయితే ఒక్కొక్క ప్రశ్నకు ఆన్సర్ రాస్తే అది కరెక్ట్ అయితే 4 మార్కులు వస్తాయి. అంటే ఇట్లా మొత్తం 720 మార్కులు వస్తాయి. 180కి 180 కరెక్ట్ అయితే ఆయనకు 720 మార్కులు వస్తాయి. అయితే ఇక్కడ సంవత్సరానికి 720 ఎవరికి రావు. సంవత్సరంకి ఒకరికో ఇద్దరికో 720కి 720 బై మార్కులు సంవత్సరానికి ఒకరికో ఇద్దరికో వస్తాయి. రేర్ అది. కానీ ఈ సంవత్సరం 67 మందికి 720 మార్కులకు 720 మార్కులు వచ్చినాయి. ఇది ఎట్లా సాధ్యం? అయితే హర్యానాలో 8 మందికి, ఇక్కడ అంటే 6 మందికి మార్కులు ఎట్లా వచ్చినాయి అంటే 718 719 మార్కులు వచ్చినాయి. అది ఎట్లా సాధ్యం? అన్నిటికన్నీ చేస్తే 720 మార్కులు రావాలి. ఒక్క మార్కు తక్కువ చేస్తే 716 మార్కులు రావాలి. అది వదిలిపెట్టింది అనుకుందాం, 715 మార్కులు రావాలి. మరి 718 మార్కులు ఎట్లా వచ్చినాయి అనేది మనం ప్రశ్నిస్తున్నాం. 719 మార్కులు ఎట్లా వచ్చినాయి? వస్తే 720 రావాలి, 716 మార్కులు రావాలి. ఇంకా మధ్యలో రావడానికి అవకాశం లేదు. ఎందుకు? ఒక్క ప్రశ్నకు ఆన్సర్ కరెక్ట్గా రాస్తే 4 మార్కులు వస్తాయి. కాబట్టి ఇక్కడ 179 మార్కులు కరెక్ట్ వస్తే 716 మార్కులు రావాలి. 180 మార్కులు వస్తే 720 రావాలి.
718 ఎట్లా వచ్చింది, 719 ఎట్లా వచ్చింది అని ప్రశ్నిస్తే ఎన్టీఏ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల వాళ్ళకు 718 719 వచ్చింది అని చెప్తున్నారు. గ్రేస్ మార్కులు ఎవరు ఇవ్వమన్నారు? ఎన్టీఏ అనేటువంటిది మనం ప్రశ్నిస్తున్నాం. మొత్తం మీద ఎన్టీఏ అనేటువంటిది ఒక విద్యార్థులను భవిష్యత్తును చీకటిగా తీసుకుపోవడానికి ఉపయోగపడే సంస్థగా ఉంది తప్ప ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీగా లేదు. ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగితేనే గ్రేస్ మార్కులు కలపాలని చెప్పినాం. అయితే పరీక్ష పేపర్ కూడా ఎగ్జామ్ జరగానే 2 రోజులకో 3 రోజులకో 5 రోజులకో లాస్ట్కు వారం రోజులకో కీ పేపర్ ఇవ్వాలి. కానీ నెల రోజులకు కీ పేపర్ ఇచ్చిర్రు. మరి దాంట్లో ఆంతర్యం ఏమిటని మనం ప్రశ్నిస్తున్నాం. ఈ నీట్ ఎగ్జామ్ 1 మంత్ తర్వాత కీ పేపర్ ఇచ్చిర్రు. జూన్ అంటే ఎగ్జామ్ మే 5న ఎగ్జామ్ జరిగితే జూన్ 1న కీ పేపర్ ఇచ్చిర్రు. జూన్ 4న రిజల్ట్ ఇచ్చిర్రు. కీ పేపర్ ఇచ్చిన తర్వాత 15 రోజులు నెల రోజులు మధ్యలో గ్యాప్ ఉండాలి. ఎందుకంటే ఆ కీలో ఏం తప్పులు దొరినాయి, తప్పులు ఏమొచ్చినాయని చెప్పేసి నిపుణుల కమిటీ తోటి వాళ్ళు చర్చ చేసి ఎన్ని కరెక్ట్ ఉన్నాయనేటువంటి చెప్పిన తర్వాతనే వాళ్ళు 15 రోజులు నెల రోజుల తర్వాత వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేయాలి. కానీ వీళ్ళు 4 రోజుల గ్యాప్ తోటే జూన్ 1న కీ ఇచ్చిర్రు, జూన్ 4న రిజల్ట్ ఇచ్చిర్రు. సేమ్ అదే రోజు ఎలక్షన్స్ రిజల్ట్. ఎందుకోసము? అదే రిజల్ట్ రోజు ఈ రిజల్ట్ ఇవ్వడం వల్ల, ఎలక్షన్ రిజల్ట్ రోజే ఎగ్జామ్ రిజల్ట్ ఇవ్వడం వల్ల మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళ మైండ్ అంతా కూడా ఎలక్షన్ మీద ఉంటుంది. దీన్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం, ఈ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసం జూన్ 4న రిజల్ట్ ఇచ్చిర్రు ఈ వాళ్ళు. మరి అనుమానాలు, కీలో ఉండేటువంటి అనుమానాలను ఎప్పుడు నివృత్తి చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఎక్స్పర్ట్ కమిటీ వీళ్ళంతా కూడా విచారణ, కీలో తప్పులు దొరికాయని చెప్పుకోవాలి. కీలో ఏం తప్పులు దొరికాయని చెప్పుకునే టైం కూడా లేదు. 3 రోజులలో ఆ కీని చూసుకోవడానికి టైం సరిపోతుంది. అంటే నీట్ ఎగ్జామ్కి సిలబస్కి, నీట్ ఎగ్జామ్ పెట్టే కంటే ముందే 1 ఇయర్ ముందు సిలబస్ ప్రకటించాలి. కానీ 5 నెలల ముందే సిలబస్ ప్రకటించరు. ఇది కూడా ఒక తప్పిదంగా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా గందరగోళం. జూన్ ఎన్నికల ముందు అందరూ టీవీల ముందు ఉంటారు, అందరూ రాజకీయాల మీద మాట్లాడుకుంటారు. కాబట్టి మేము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇదే సమయం అని చెప్పేసి జూన్ 4న ఎన్నికల రిజల్ట్ రోజే ఈ నీట్ రిజల్ట్ ఇచ్చి అందరి దృష్టి నీటి మీద పోకుండా రాజకీయాల మీద పోవడం కోసం ప్రయత్నాలు జరిగినాయి. మొత్తంగా డైవర్ట్ చేస్తున్నారు. ఎన్టీఏ చాలా మంచిగా నిర్వహించిందని చెప్పేసి 10 రోజుల ముందు రిజల్ట్ ఇస్తా అని చెప్పేసి వెనక్కి ఇచ్చారు. ముందే ఇచ్చారు 10 రోజుల ముందు. ఎప్పుడు? జూన్ 15కి అట్లా ఇచ్చేది ఉండే, కానీ జూన్ 4కే రిజల్ట్ ఇచ్చారు. అంటే కావాలని వీళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నారు. ఎన్టీఏ తప్పిదాల వల్ల చాలా మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి పోయే అవకాశం ఉంది. బీజేపీ అగ్రనాయకులు కావచ్చు, గుజరాత్లో ఉండేటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, ఎంత ఏదో ఒక తీగలాగితే డొంక కలుగుతుంది కాబట్టి ఎవరిని ఎక్కడ మెసిల్ ఇవ్వట్లేదు. దయచేసి మా జనం టీవీ డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ చేయించాలి. అట్లాగే ఎవరైతే దీన్ని లీక్ కావడానికి, ఇదంతా న్యూసెన్స్ కావడానికి, గందరగోళానికి కారణమైనటువంటి ఎవరిని కూడా విడిచిపెట్టకుండా క్రిమినల్ చర్యలు తీసి మళ్ళీ ఇట్లాంటి రిపీట్ కాకుండా చేయాలి. మళ్ళీ ఈ నీట్ ఎగ్జామ్ని పూర్తిగా మళ్ళీ నిర్వహించాలి, రీ ఎగ్జామ్ నిర్వహించాలి. పిల్లల యొక్క భవిష్యత్తు తోటి ఆడుకోవద్దు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు అధికారంలోకి వస్తే కంపల్సరీ దీని మీద సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ చేయించేది. మరి బీజేపీ ఎందుకు చేయించట్లేదు అంటే బీజేపీ పెద్దల సహకారం ఉంది ఈ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ దానిలో. నిజంగా వాళ్ళ హస్తం లేదనుకుంటే ఎంబడే వాళ్ళు న్యాయ విచారణకు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి. వాళ్ళే ప్రభుత్వంలో కాబట్టి అని జనం టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది.